జనవరి 26 తారీఖు నాడు తెలంగాణ సీఎం గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడంటే ఈ రిపబ్లిక్ డే నుంచి రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది అందరూ తెలిసిన విషయమే. జనవరి 26 నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. సో అంత ముందుకే జరిగిన గ్రామ సభ ప్రజాపాలన కూడా చాలా మంది రేషన్ కార్డు లేని వాళ్ళకు, అంటే దాంట్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం స్కీమ్స్ ఇస్తామని చెప్పడంతో చాలా మంది కొంచెం అబ్జెక్షన్ పెట్టడంతో అప్పుడే కూడా రేషన్ కార్డు సంబంధించిన అప్లికేషన్ తీసుకొని జరిగింది అనమాట. సో ఆ టైంలో ప్రతి స్కీమ్ సంబంధించి కూడా అంటే ఒకే ఫామ్ తెలుసు, ప్రజాపాలన ఫామ్ అందరూ తెలుసు, దాంట్లో అన్ని టిక్ చేసి ఇచ్చేయడం జరిగింది. దాంతో పాటుగా బయట రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా అప్పుడే అప్లికేషన్ పెట్టడం జరిగింది అనమాట. దాని తర్వాత కూడా మళ్ళీ గ్రామ సభ పెట్టి ఎవరెవరికి ఏ స్కీమ్ వచ్చింది, ఆ రైతు బంధు సంథింగ్ ఇందిరా మిల్లు అది ఇది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి ఏ స్కీమ్ వచ్చింది మళ్ళీ గ్రామ సభలు పెట్టి మళ్ళీ దాంట్లో కూడా అంటే 26 కన్నా ముందు జనవరిలోనే 22 నుంచి అప్పుడు మళ్ళీ పెట్టి అనౌన్స్మెంట్ చేసిరు. అప్పటికే ఈ గ్రామ సభలు పేర్లను చూడడం జరిగింది. రేషన్ కార్డు కోరకు అప్లికేషన్ పెట్టారు. అప్పుడు గందరగోళం, ఎందుకంటే అప్పుడు రేషన్ కార్డు పేర్లు వచ్చినా కూడా హైలైట్ అయిందంటే వాళ్ళు ఎవరు పెట్టని వాళ్ళు కూడా వచ్చినాయి, అవసరం లేని వాళ్ళు కూడా వచ్చినాయి. అది పెద్ద గందరగోళం, పెద్ద ఇష్యూ అయిపోయింది అప్పటికి. సో అది జరిగింది. దాని తర్వాత 26 తారీఖు నుంచి రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత మండలానికి ఒక్క విలేజ్, అంటే మండలానికి ఒక్క విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ మండలంలో ఉన్న వారికి ఒక పేపర్ మీద ప్రింట్ చేసి, ఒక కలర్ పేపర్ మీద ప్రింట్ చేసి దాంట్లో సీఎం గారి ఫోటో, పౌర సరఫరాల శాఖ మినిస్టర్ ఫోటో అవన్నీ ప్రింట్ చేసి పేపర్లు అప్పుడు అందజేయడం జరిగింది, చేత పెట్టడం జరిగింది అందరూ కూడా. అంటే ఒక మండలానికి ఒక ఊరు అన్నట్టుగా. ఈ రేషన్ కార్డు అనేది తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మీ సేవకు చేయడం జరిగింది అనమాట. అది పెద్ద గందరగోళం. మళ్ళీ రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ, పేర్లు మిస్ అయిన వాళ్ళు కానీ, పేర్లు పోయిన వాళ్ళు అందరూ అప్లికేషన్ పెట్టారంటే గ్రామ సభలోనే పెద్ద హడావిడి చేసి అప్పుడు గ్రామ సభలోనే అప్లికేషన్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఎందుకేమో మళ్ళీ మీ సేవ కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గందరగోళం. నిష్టలో ఉన్న వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, గ్రామ సభలో పెడతాను ఒకతను, మళ్ళీ ఎమ్మెల్యే స్థాయికి వచ్చేసరికి లేదు మీ సేవలో పెట్టాలి, ఇలా పెడతా రాదని మళ్ళీ ఒక్కరు, మళ్ళీ తర్వాత లోకల్ లీడర్లు వాళ్ళందరూ కలిసి అది ఏదో ఒక రచ్చరచ్చ రబ్బోలు అయిపోయింది. అది ఇక్కడ గ్రామ సభలో ప్రజాపాలన పెట్టారు. వాళ్ళకి కాకుండా వారం కింద, అంటే వారం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే అనుకోండి, లాస్ట్ ఫ్రైడే మీ సేవలో అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఈ ఫ్రైడే కల్లా రేషన్ కార్డు పేరు రావడం ఇట్లా ఉంది. అది చాలా స్పీడ్ అవుతుంది వరకు కూడా. ఇక్కడ గమ్మత్ ఏంటంటే మరి మీ సేవలో పెట్టిన వాళ్ళు పెడుతున్నారు కానీ మరి గ్రామ సభలో గ్రామ పంచాయతీ పెట్టిన వాళ్ళ సంగతి ఏంటంటే అది తెలియదు ఏమైందో కూడా. సో ప్రజెంట్ ఏమైందంటే మీ సేవలో అప్లికేషన్ ఎవరైతే పెట్టారో, అంటే కొత్త రేషన్ కార్డు కాదండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే కొత్త రేషన్ కార్డు అంటున్నారు, యాక్చువల్ స్ప్లిట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు కుటుంబంలో ఒక తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయి, వాళ్ళ రేషన్ కార్డు ఉన్న వాళ్ళ పిల్లల పేర్లు లేవు. ఇప్పుడు 5 years వరకు అయితేనేమో బాల్బడి కింద వస్తుంది, వాళ్ళకి రేషన్ కార్డులో ఎక్కాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కోటా ఫుడ్ అంతా అంగన్వాడీ నుంచి వస్తుంది. సో దాని తర్వాత ఆటోమేటిక్ గా రేషన్ కార్డు యాడ్ కావాలి. సో అది అనేది ఇంతకుముందు గవర్నమెంట్ కూడా యాడ్ చేయలేదు. సో అప్పుడు కూడా వెయిటింగ్ లో ఉంది. సో అప్పుడు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకి అందరూ సాల్వ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. అప్పుడు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు పేరు యాడ్ చేసుకునే వాళ్ళు, మీ సేవలో అప్లికేషన్ పెట్టే వాళ్ళకి మాత్రమే అది వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కొంతమంది లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకి అర్హత లేదు, వీళ్ళకి కార్లు బిల్డింగ్లు ఉన్నాయి, తర్వాత వీళ్ళకి ఎక్కువ భూమి ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది అని చెప్పిన వాళ్ళకు కూడా అప్పుడు రేషన్ కార్డు ఏ ఉద్దేశంతో కొట్టేశారో వాళ్ళకు కూడా తిరిగి వస్తున్నట్టు తెలుస్తుంది. బయట అనుకున్నారు చాలా మంది కూడా, మరి ఎంతవరకు నిజమని తెలియదు. ఒకవేళ వస్తే మంచిదే, వాళ్ళు కూడా ఎవరు రోజులు పెట్టుకుంటారు, సన్న బియ్యాన్ని ఎవరు రోజులు పెట్టుకోరు కదా. తల్లిదండ్రులు ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటారు కాబట్టి పిల్లల్ని యాడ్ చేస్తున్నారు. లేదా ఇప్పుడు ఒక కుటుంబంలో మ్యారేజ్ అయింది అనుకోండి, ఇప్పుడు అబ్బాయికి మ్యారేజ్ అయింది, అబ్బాయి సపరేట్ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, సపరేట్ కార్డు కావాలంటే భార్య భర్త దాంట్లో వాళ్ళిద్దరూ ఏదో ఒక రేషన్ కార్డు పేరు ఖచ్చితంగా ఉండాలి. అంటే ఈ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒకవేళ ఇప్పుడు అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రుల దాంట్లో పేరు ఉందనుకుంటారు, అలాగే కట్ చేసి ఈయనకు సపరేట్ రేషన్ కార్డు కింద ఇలా ఫ్యామిలీ యాడ్ చేసి ఇస్తున్నారు అట్లా కొత్త రేషన్ కార్డు. అలాగే భార్య కూడా అవతల సైడ్ రేషన్ కార్డు ఉండాలి. సో అప్పుడే కొట్టేసుకొని ఆ ప్రూఫ్ పెట్టి ఇస్తేనే ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ అది మా పేరు పలానా దగ్గర ఉంది, మీ పేరు కొట్టేసుకుంటున్నాం అని చెప్పి అప్లికేషన్ పెడితే ఇక్కడ ఆర్ఐ కూడా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొత్తగా పెళ్లి అయితే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి రేషన్ కార్డు లేవనుకోండి, అలాంటి వాళ్ళకి ఇచ్చినట్టు కనబడతలేదు నాకు తెలిసి మాత్రం. ఖచ్చితంగా ఏదో ఒక రేషన్ కార్డు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లల పేరు లేవు కదా, పేర్లు ఎక్కించి మీకు కొత్త రేషన్ కార్డు ఇచ్చినామంటే నాకు కొత్త రేషన్ కార్డు కాదు. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న తల్లిదండ్రులు పేదోళ్ళై ఉండి వాళ్ళ 10 ఏళ్ళ కొడుకు ధనవంతులు కాదు కదా, యాజ్ పర్ రూల్స్ ప్రకారం వాళ్ళ పేరు యాడ్ చేయాల్సిందే. సో అది ఇచ్చి కొత్త రేషన్ కార్డు అంటే వాళ్ళ కొత్త రేషన్ కార్డు కావచ్చు, కానీ యాజ్ పర్ కాన్సెప్ట్ ప్రకారం అయితే అది కొత్త రేషన్ కార్డు కాదు. పేర్లు యాడ్ చేయడం, జస్ట్ స్ప్లిట్ చేయడం. ఒక 4 అనుకోండి, అందులో ఒక తీసేస్తే వాళ్ళు 3 ఉంటారు కదా, అట్లా ఇక్కడ ఈ రేషన్ కార్డులో 4 అనుకోండి అమ్మాయి తరపున, అక్కడ తీస్తే 2-3 ఉంటారు కదా. సో అట్లా ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళని తీసేసి స్ప్లిట్ చేసి వాళ్ళందరినీ ఇక్కడ రేషన్ కార్డు నుంచి అక్కడ రేషన్ కార్డు తీసేసి వాళ్ళిద్దరిని మళ్ళీ ఇంకొక రేషన్ కార్డు ఇవ్వడం, అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు మళ్ళీ సపరేట్ గా అన్నట్టు ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి రేషన్ కార్డు లేని వాళ్ళు దాదాపుగా తెలంగాణలో ఒక 20 లక్షల మంది ఉన్నట్టున్నారు. సో వాళ్ళకైతే మరి ఇస్తారా ఎవరు తెలియదు. హైలైట్ ఏంటంటే 6-7 నెలల కింద అప్లికేషన్ గ్రామ సభలో ప్రజాపాలన దరఖాస్తు పెట్టిన వాళ్ళు అప్లికేషన్ పక్కన పడేసి వారం కింద
10 days కింద మీ సేవలో అప్లికేషన్ పెట్టిన వాళ్ళది సాల్వ్ చేసుకుంటే వాళ్ళకే రేషన్ కార్డు ఇస్తున్నట్టు తెలుస్తుంది. పెట్టిన అప్లికేషన్ ఉంటాయా పోతాయా మరి ఉన్నాయా లేవో కూడా ఎటువంటి అసలు ప్రూఫ్ లేదు. మన అప్లికేషన్ పెట్టాము పేరు చదివారు కానీ ఆ పేరు మన దగ్గర ప్రూఫ్ అయితే ఏం లేదు. మరి ఉందా పోయిందా ఎక్కిస్తురా ఎక్కిస్తలేరా అసలు ఏంది కాన్సెప్ట్ ఏంది సిచ్యువేషన్ ఏందని ఎక్కడ పోయినా రెస్పాండ్ అయ్యేట్టు లేరు సిచ్యువేషన్ అయితే. అదే నేను 6 నెలల కిందనే పెట్టిన నేను అప్లికేషన్ ప్రజాపాలన పెట్టిన కదా గవర్నమెంట్ చెప్తుంది కదా పెట్టింది నాకు రాలే కానీ వారం కింద పెట్టిన వాళ్ళకి ఏంది అప్లోడ్ వచ్చేసింది అన్నట్టుగా చాలా మంది అనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్ ఏంటంటే మీ సేవలు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఇక్కడ కనబడేది అదే. సో స్టార్టింగ్ లో మాత్రం అవసరం లేదు అక్కడ పెట్టిన వాళ్ళు ఇక్కడ అవసరం లేదు ఇక్కడ పెట్టిన అక్కడ అవసరం లేదు అంటున్నారు కానీ సో ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఇక రేషన్ కార్డు కావాలంటే కొత్తగా మళ్ళీ మీ సేవలు అప్లికేషన్ పెట్టుకోవాల్సింది తప్పదు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే నిరంతర ప్రక్రియ ఎప్పటికి ఉంటుందని అర్థం. నిరంతర ప్రక్రియ అంటే అందరినీ మీ సేవలో పెట్టుకోండి ప్రజాపాలన అప్లికేషన్ గాయాబిగా అవసరం లేదు అది పోయినట్టే అని చెప్తున్నట్ట లేకపోతే ఏం అర్థం కాలేదు సిచ్యువేషన్. ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ పెట్టిన వాళ్ళకు ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ అందరూ పెట్టుకున్నారు అప్లికేషన్ ప్రతి స్కీమ్స్ కి సర్వే చేయాలి అక్కడెక్కడ సర్వే చేయాలి కాబట్టి వాళ్ళు బిజీగా ఉండొచ్చు ఆన్లైన్ ఎక్కిని కూడా. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మీ సేవలో వాళ్ళే ఎందుకంటే మీ సేవలో ఆన్లైన్ ఎక్కిస్తే జస్ట్ మేము వచ్చి వెరిఫై చేసి యాక్సెప్ట్ చేస్తాము కానీ ఈ మాన్యువల్ ఫామ్లు అన్ని తీసుకెళ్లి మళ్ళీ మేము ఆన్లైన్ ఎంట్రీ చేసి మళ్ళీ దానికోసం మళ్ళీ సర్వే పోవడం కంటే కూడా మీ సేవలకు ఆన్లైన్ ఎక్కిస్తే ఆ డాటాను మేము సర్వే చేసి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాం అన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడైతే ఖచ్చితంగా అయితే మీ సేవలకే వెళ్లాల్సిందే వేరే ఆప్షన్ లేనట్టు కొడుతుంది. ఇలా అర్హత లేదని చెప్పేసి చెప్పిన వాళ్ళకు కూడా రేషన్ కార్డులు వస్తున్నట్టు తెలుస్తుంది. రేషన్ కార్డు కొట్టేయలేరు ఎవరు దాదాపుగా అది ఎవరి తరం కాదు. ఎందుకంటే రేషన్ కార్డు అనేది ఒక రాజకీయ నాయకులు ఒక అస్త్రం లాంటిది. అది లాస్ట్ గవర్నమెంట్ కూడా అట్నే చాలా మంది రేషన్ కార్డు తీసేయడం జరిగింది. సో అది ఆ ఇంపాక్ట్ కూడా పడింది లాస్ట్ గవర్నమెంట్ మీద కూడా. సో ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ కూడా మెయిన్ రేషన్ కార్డు కాన్సెప్ట్ మీద వచ్చింది కూడా. ఎందుకంటే రేషన్ కార్డు ఇస్తాం కొత్త రేషన్ కార్డు ఇస్తాము సర్చ్ చేస్తాము మేము రాంగ్ అని అధికారం ఇస్తామని చెప్పారు కాబట్టి సో ఆ కాన్సెప్ట్ కూడా చాలా మంది గవర్నమెంట్ కొట్టేయడం జరిగింది అనమాట. సో ఇది ఆ రేషన్ కార్డు చాలా పవర్ఫుల్. అది రేషన్ కార్డు జోలికి పోతే ఏ గవర్నమెంట్ సీఎం కానీ పీఎం కానీ ఎవరైనా కానీ జోలికి పోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డు వరకు నీకు కార్ ఉంది బిల్డింగ్ ఉంది గవర్నమెంట్ జాబ్ ఉంది రేషన్ కార్డు ఏమైనా కట్ చేసి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా ఏమైతుంది చాలా నాకు రేషన్ కార్డు కట్ చేస్తా నెక్స్ట్ నీకు ఓటు ఏం పోంటాడు. 4 ఓటు పోయినట్టు కదా కుటుంబం 4 ఓటు హక్కు ఉందంటే 4 ఓటు పోయినట్టు కదా రేషన్ కార్డు జోలికి ఊరు. మరి పబ్లిక్ ఎందుకంటారంటే ఏ స్కీమ్ తీసుకొచ్చినా రేషన్ కార్డు లింక్ చేయడం ఆరోగ్యశ్రీ కార్డు లింక్ చేయడం హౌసింగ్ స్కీమ్ లింక్ చేయడం ఫ్రీ కరెంట్ ఏమైనా స్కీమ్ పెడితే రేషన్ కార్డు లింక్ చేయడం అన్నిటి కలిపి రేషన్ కార్డు లింక్ చేయడం వల్ల ఓన్లీ బియ్యానికే కాకుండా ఉన్నోళ్ళైనా సరే వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళకి తిండికి పెద్ద బాధ లేకపోవచ్చు కానీ ఆ రేషన్ కార్డు లేకపోవడం వల్ల మిగతా స్కీమ్స్ పోతున్నాయి కదా. సో దాని వల్ల అందరు రేషన్ కార్డు కోసం ఎగబడుతున్నారు. సో ఇది చాలా డేంజరస్ కరెక్ట్ పాలసీ కానీ కాదు. దాదాపుగా మన రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 90 లక్షల రేషన్ కార్డులు నిజాయితీ చెప్పాలంటే ఎన్ని ఉంటాయండి దాదాపు 50% అర్హతనే ఉండదు. ఎందుకంటే వాళ్ళ కార్లు ఉంటాయి 20 బిలియన్ ఉంటాయి డెవలప్ అయ్యి ఉంటారు. డైరెక్ట్ గా నీతి ఆయోగ్ చెప్పింది 2016లో వాళ్ళు నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళే మన దేశంలోనే 15% వరకు కూడా అంటే దాదాపు 80 కోట్ల రేషన్ కార్డు ఉన్నాయి మన దేశంలో. 80 కోట్ల రేషన్ కార్డుల 15% 15 to 20% వరకు కూడా రేషన్ కార్డు అర్హత లేదు అని ఒకటి. తర్వాత దాదాపు 25% పీపుల్స్ కి రేషన్ కార్డు అర్హత ఉన్నా వాళ్ళకి లేదు అని చెప్పడం జరిగింది అనమాట. అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. పట్టణాల్లో నివసించే వాళ్ళకి ఒక 100 కుటుంబాలు ఉంటే మినిమం దాంట్లో 25 కుటుంబాల కన్నా రేషన్ కార్డు ఉండాలి ఖచ్చితంగా. గ్రామ స్థాయిలో నివసించే వాళ్ళకి ఒక 100 కుటుంబాలు చూస్తే 75% వరకు రేషన్ కార్డులు ఇవ్వాలి. సో ఇక్కడ 75 మొత్తం 100%. సో 75 దాటడానికి లేదు ఇక్కడ 25 దాటడానికి లేదు. ఇక్కడ ఏమైతుందంటే సరే జనాభా పెరిగింది ఓకే జనాభా ప్రాతిపదికన ఇస్తారు ఫ్యామిలీ ప్రాతిపదికన ఎలా ఇస్తారంటే ఉన్న వాళ్ళకి స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక 50 ఏళ్ల కింద కుటుంబానికి రేషన్ కార్డు ఉంది అనుకోండి దాంట్లో తల్లిదండ్రులు కాకుండా పిల్లలు ఒక 4 అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ ఆ ఒక్క 4 ఫ్యామిలీ మీద ఒక 50 ఏళ్ల కింద ఉన్న ఫ్యామిలీకి 50 ఏళ్ల తర్వాత అదే ఫ్యామిలీకి అదే రేషన్ కార్డు మీద దాదాపు ఒక 10 రేషన్ కార్డులు ఫామ్ అవుతున్నాయి. మరి నిజంగా వాళ్ళు డెవలప్ అయ్యారా డెవలప్ కాలేదా వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఉందా అని కూడా ఏం పెద్దగా చూసినట్లేదు. ఎందుకంటే ఇచ్చుడు కార్డే ఉంది రేషన్ కార్డు అని ఎవరైతే వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలన్నట్టు ఉంది. రేషన్ కార్డు మాత్రమే ప్రాతిపదికన తీసుకొని స్కీమ్స్ అనౌన్స్మెంట్ చేయడం అనేది అది ఒక పెద్ద రాంగ్. అది తెలిసి అది రేషన్ అనేది కేవలం రేషన్ వరకు ఉంచితే బాగుండేది కానీ ఏం చేస్తాం మనం అటువంటి సిచ్యువేషన్ ఉన్నాం అనుకోండి ప్రెసెంట్ అయితే ఇప్పుడు. సో అదండి సో ఇప్పటికైతే ప్రజాపాలన అక్కడ ఇక్కడైతే దరఖాస్తు పెట్టిన వాళ్ళు మాత్రం తప్పుడైతే లేదు. సో మీ సేవలో అప్లికేషన్ పెట్టే వాళ్ళు మాత్రం ఫటాఫట్ అవుతున్నాయి. అంటే కొత్తవి కావు ఏవి కరెక్షన్స్ ఉంటాయి నెంబర్స్ యాడ్ చేయడము పేర్లు కొట్టేయడము అంటే చాలా మంది లాస్ట్ టైం కూడా కొంతమంది కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం అంటే పేర్లు రెడీ చేసుకున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి మరి ఏమైనా తెలియదు కానీ సో ఇప్పుడు ఏంటంటే అక్కడ మండలాఫీస్ లో ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకుని బిఫోర్ 1 day బిఫోర్ 2 days బిఫోర్ రేషన్ కార్డు పేరు కొట్టేసి ఇమీడియట్ గా అప్లికేషన్ పెడితే అక్కడ అనిపిస్తుంది సార్ మొన్న రేషన్ కార్డు కట్ అలా రేషన్ కార్డు నా పేరు ఉంది ఆ కట్ చేసి ఇలా ఎక్కియండి అంటే సో అట్లా ఓకే చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అదండి మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోండి ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.